పొగాకు రైతులు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నకారు రైతుని. నేను 4 ఎకరాల పొలం కౌలు చేసుకున్నాను. చేసుకుంటే ప్రభుత్వం కొనపోతే ఈ ఊరకు పారపోయాల్సి వచ్చేది, నైలో పోయాల్సి వచ్చేది. అక్కడక్కడ అప్పు చేసి నేను వ్యవసాయం చేసుకున్నాను. ఈ ప్రభుత్వం కొనడం వల్ల నా రూపాయి నాకు వచ్చింది. అంటే అసలు గవర్నమెంట్ కొంటదని అసలు మీరు అనుకున్నారు? అనుకోలేదు. ప్రభుత్వం మా ఎందు దయించి ఈ పొగాకు పొంది, అందువల్ల ప్రభుత్వాన్ని మేము రుణపడి ఉంటాం. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొనట్లేదు. ఎందుకని సార్? ఏమో సార్, అది అర్థం కాదు. ఇది ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొనట్లేదు. మరి ఇది ఏం చేయాలరా దేవుడా, మరి పుట్టినరాలు అప్పు తీసుకొచ్చి ఏం చేయాలని నేను కూడా బాధపడ్డాను. ఆర్బీకే వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా మైండ్ కార్డు నన్ను పెట్టి ఫోటో తీశారు. నేను 4 ఎకరాలు పొలం వేశాను. 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. దేవుడి దయ వల్ల, ప్రభుత్వం దయ వలన ఈ పొగాకు కొన్నారు. నాకు సంతోషంగా ఉంది. గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్కి నా ధన్యవాదాలు. ఏంటి నా పొగాకు కొన్నందుకు. లేకపోతే నేను ఎంతో బాధపడేవాడిని. ఇప్పుడు చిన్నగారి సమయం 4 లక్షల రూపాయలు అంటే మాటలు కదా కదా. నేను 4 ఎకరాలు వేసాను. ఎకరాలు 1 లక్ష రూపాయలు పెట్టుడే. మరి ఈ పొగాకు కొనపోతే నేను బాకీ వాళ్ళకి ఏం చెప్తాను సమానం? మరి అప్పు చెప్తున్నాను. వాళ్ళు ఊరుకోరు కదా. 2 రూపాయలు వడ్డీ కాడికి ఈ ప్రభుత్వం కొన్నందుకు నేను చంద్రబాబు నాయుడికి మరీ నా నమస్కారాలు తెలియజేస్తాను.